హలో ఎవ్రీవన్, ఇవాల్టి బ్లాగ్లో ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే 1 అవర్ బాస్మతి రైస్ని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లోకి రైస్ యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వాటర్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపాలంటే 5 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఎగ్స్ ఇలా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులోకి పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ వేసాక ఎగ్స్కి బాగా కోట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఎగ్స్ని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టాలి. దీంతో ఎగ్స్ ఫ్రై చేసే ప్రాసెస్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి 1 టీ స్పూన్ ఘీ, కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ అన్నింటినీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన ఆనియన్స్లో నుండి కొద్దిగా ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో బిర్యానీ దమ్ చేసేటప్పుడు వీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు టమాటో ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కర్డ్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయ్యాక మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాస్ అన్నీ బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్లో బిర్యానీ గ్రేవీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలోకి ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి.
ఇలా రైస్ అంతా యాడ్ చేశాక ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనం బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది.